వెంకటరెడ్డి గారు, ఇక్కడ ఒక 2 ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాలి. ఒకటి, మొట్టమొదటిది, సరే ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఎందుకు ప్రచారం చేశారు అన్నప్పుడు మీరు గతంలోనే చాలాసార్లు మీరే చెప్పిన ఆన్సర్, సాక్షాత్తు కేంద్ర హోంమంత్రి జిహెచ్ఎంసీ ఒక నగరపాలిక ఎన్నికల్లో, లేదంటే ప్రధాని ఇప్పుడు బీహార్ ఆల్రెడీ బీహార్ ఇంకా 8-9 నెలలు టైం ఉంది. ఇప్పుడే బీహార్లో ప్రధాని ప్రచారం నిన్న కూడా జరిగినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ ఒక గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీకి 2 కేంద్ర మంత్రులు, ఇక మిగతా ఎంపీలు, మిగతా వాళ్ళంతా మీరే అక్కడ ప్రచారం చేస్తున్న పరిస్థితి. ఇది ఒక అంశం అయితే, కీలకంగా ప్రభుత్వం ఉదాహరణకు టీచర్స్ కాన్స్టిట్యున్సీ ఉంది, చాలా సాధారణంగా ఎంతమందికి ప్రమోషన్లు ఇచ్చారు, లేకపోతే ఎంతమందికి స్పౌస్ అనుకూలంగా ట్రాన్స్ఫర్లు చేశారు, ఇవన్నీ ఫిగర్స్తో సహా వాళ్ళు ఇచ్చారు. అలాగే సరే వాళ్ళకి ఏమైనా రాని ఉంటే పే స్కేల్స్ రాకపోతేనో, లేదా పిఎఫ్లు రాకపోతేనో, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాకపోతేనో అది అంశంగా మనం మాట్లాడాలి. లేదు గ్రాడ్యుయేట్ సంబంధించి ఎంప్లాయ్మెంట్ రాలేదు, 50,000 ఇచ్చేవాళ్ళు వాళ్ళు అంటున్నారు, ఇవ్వలేదు, ఇంకా తక్కువ ఇచ్చారనో, అసలు ఇవ్వలేదని మీరు మాట్లాడితే అది ఎన్నికల్లో కీలకమైన అంశాలు అవుతాయి. తప్పితే భాజపా గెలిస్తే ఇండియా గెలిచినట్టు, కాంగ్రెస్ గెలిస్తే పాకిస్తాన్ గెలిచినట్టు అని మాట్లాడటం కేంద్ర మంత్రి ఎన్ని సందర్భాల్లో దీనికి గతంలో నాకు బాగా గుర్తు, ఆయన కరీంనగర్ అసెంబ్లీ ఎలక్షన్లో ఓడిపోయినప్పుడు మళ్ళీ ఇది కూడా మాట్లాడారు. చాలా అక్కడ ముస్లింలంతా ఏకమయ్యారు, హిందువులు ఏకం కాలేదు, అందుకే నేను ఓడిపోయాను. ఈ వ్యాఖ్యల్ని ప్రజాస్వామ్యంలో బాధ్యత కలిగిన పదవుల్లో ఉన్నప్పుడు ఈ రకమైన వ్యాఖ్యలు, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ గురించి తీసుకురావటం, కాంగ్రెస్ గెలిస్తే పాకిస్తాన్ గెలిచినట్టు చెప్పడం ఎంతవరకు కరెక్ట్ వెంకటరెడ్డి గారు? సార్, ముందుగా మీకు అలాగే హెచ్ఎంటీవీ ప్రేక్షకులకి, యాజమాన్యానికి, ప్యానల్ ప్రజలందరికీ నమస్కారం. నమస్తే, చెప్పండి. ఈరోజు ఏదైతే 3 ఎమ్మెల్సీ స్థానాలకి ఎన్నికలు జరుగుతా ఉన్నాయి, 27 తారీఖుకి 2 టీచర్స్ కానీ 1 గ్రాడ్యుయేట్ స్థానానికి ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ కొంత సీరియస్ గా తీసుకుంది. ఆ 3 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ గెలవాలని ఒక దృఢ నిశ్చయంతో మరి 2 కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ, తర్వాత మిగతా వాళ్ళంతా కూడా మనం పనిచేస్తా ఉన్నాం. మా స్ట్రాటజీస్ ఉంటాయి డెఫినెట్ గా, ఎందుకంటే బీఆర్ఎస్ పాలన 10 సంవత్సరాలు చూసాం, 14 నెలల కాంగ్రెస్ పాలన చూసాం. ఈ 2 పార్టీలు కూడా రాష్ట్ర ప్రజలకి ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నాయి. కాబట్టి ఈ ఎమ్మెల్సీ ఏవైతే ఎన్నికలు వస్తా ఉన్నాయో ఆ ఎన్నికల్లో గెలిస్తే డెఫినెట్ గా మరి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల బాణిగా రేపు శాసన మండలిలో మరి టీచర్ల తరపున కానీ గ్రాడ్యుయేట్స్ ఖచ్చితంగా సార్, మీరు అద్భుతంగా చెప్పారు వెంకటరెడ్డి గారు, మీరు అద్భుతంగా చెప్పారు. 10 ఏళ్ళు వాళ్ళ పాలన చూసాం, 14 నెలలు వీళ్ళ పాలన చూసాం. మాకు అవకాశం ఉండంటే తప్పు కాదు. ఢిల్లీలో మీరు అది అడిగే గెలిచారు, ఢిల్లీలో మాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, 25 ఏళ్ళు దాటిపోయిందని అడిగి గెలిచారు. అది కాకుండా లేదు వాళ్ళు చేయని వాటి గురించి చెప్తే వేరు, కానీ ఇండియా పాకిస్తాను ఈ గొడవ ఎందుకు వస్తుంది, అది కూడా స్ట్రాటజీనా వెంకటరెడ్డి గారు? అదే దాని గురించి వస్తున్నా. నేను ఏమంటున్నానంటే ఇవన్నీ కూడా అంటే బేసిక్ ఏంటంటే అంత క్లిష్టంగా ఉంది. డెఫినెట్ గా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ మధ్యలోనే ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 3 స్థానాల్లో ఒకటే స్థానం నుంచి పోటీ చేస్తా ఉంది. 2 స్థానాలు వేరే వాళ్ళకి చీకటి ఒప్పందంలో భాగంగా వాళ్ళకి ఇచ్చేసారు. ఇంకొకటి బీఆర్ఎస్ పార్టీ 3 స్థానాలు కూడా పోటీ చేస్తలేదు. మరి ఎవరికి సపోర్ట్ గా ఉంటుందో తెలియదు. కానీ రెహమాన్ గారు ఫస్టే చెప్పారు, ఒకళ్ళు ఓడించమంటే కాంగ్రెస్ పార్టీని ఓడించమంటే మిమ్మల్ని గెలిపించమనే పరోక్షంగా అర్థం అని. మేము గెలిచే స్థితిలో ఉన్నాం. సర్వే రిపోర్ట్లు కూడా వస్తా ఉన్నాయి. డెఫినెట్ గా మేము గెలుస్తా ఉన్నాం. 3 స్థానాలు మేము గెలుస్తా ఉన్నాం. ఇంతకుముందు బండి సంజయ్ గారు మాటలు ఏవైతే చెప్పారో ఇవన్నీ కూడా ఏంటంటే, అంటే నిన్ననే రాత్రి మనకు తెలుసు, మొన్న రాత్రి అనుకుంటా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయింది అక్కడ. సో ఆ సందర్భంలో ఇక్కడ ఒకవేళ పాకిస్తాన్ గెలిస్తే, ఆ పాకిస్తాన్ గెలిచిన సందర్భంగా ఇక్కడ పండగ గాని జెండాలు, ఇంటి మీద జెండాలు ఎగిరేసేటోళ్ళు చాలా మంది ఉన్నారు. వెంకటరెడ్డి గారు, ఇండియా గెలిచింది, గాంధీ భవన్ కాదు, ఇండియా గెలిచింది కాదు, గాంధీ భవన్ దగ్గర ఉన్న ఇండియా దిష్టి బొమ్మ తగలబెట్టారా, లేదా పాకిస్తాన్ ఎగరేసారా? మాట్లాడేదానికి మనకు ఒక పర్పస్ ఉండాలి కదా వెంకటరెడ్డి గారు. కొన్ని పార్టీలు ఉన్నాయి, ఆ పార్టీలు సపోర్ట్ చేసిన చెప్పుండొచ్చేమో, కానీ దాని గురించి ఇండియా పాకిస్తాన్ ఏం కాదు. ఇది ఏంటంటే బేసిక్ గా ఇద్దరు పార్టీలు, 2 పార్టీల మధ్యలో జరుగుతున్న ఇది పోరాటం. ఇదంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలనే ఆలోచన, దృఢ సంకల్పం. రేపు పొద్దున ఈ ఏదైతే 34 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి ఏ విధంగా ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళ తరఫున ఏ విధంగా మాట్లాడాలి, ప్రభుత్వాన్ని ఏ విధంగా నిలదీయాలి,
టీచర్ల సమస్యలు ఇండియా పాకిస్తాన్ కాదు ఇది అని చెప్పి మీరేమో కాదు వెంకటరెడ్డి గారు, మీరేమో అంశాలు చెప్తున్నారు. కానీ బండి సంజయ్ గారు ఇండియా గెలిస్తే బీజేపీ గెలిచినట్టు, లేదా బీజేపీ గెలిస్తే ఇండియా గెలిచినట్టు, కాంగ్రెస్ గెలిస్తే పాకిస్తాన్ గెలిచినట్టు అని ఆయన అంటుంటే మీరేమో అది కాదు ఎజెండా మీరు మాట్లాడుతున్నారు. తేడా గమనించండి వెంకటరెడ్డి గారు. అర్థమైంది ఏంటంటే ఆయన భావన, ఆయన అభిప్రాయం చెప్పొచ్చేమో, ఇట్లా ఉంటే ఇట్లా రెండు పార్టీల మధ్యలో కొంత గట్టి వాతావరణం ఉంది, గెలిచే అవకాశాలు ఉన్నాయి, గెలుస్తాము, భారతీయ జనతా పార్టీ గెలుస్తా ఉంది, కాంగ్రెస్ పార్టీ ఓడిస్తా ఉందని చెప్పి చెప్పడానికి ప్రయత్నం చేసి ఉండవచ్చు. సో దాంట్లో అంటే పొరపాటున తీసుకోవద్దు కానీ సో దీంట్లో ఏంటంటే బేసిక్ గా ఇప్పుడు జరిగే అన్ని ఎన్నికల్లో 14 నెలలు ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి గారు మొన్న కరీంనగర్ వెళ్ళారు. అక్కడ 3 సభల్లో ముఖ్యమంత్రిగా ఫస్ట్ టైము ఆయన అనుకుంటా ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో వెళ్ళి ప్రచారం చేయడం మొట్టమొదటిసారి నేను అనుకుంటాను. అది కూడా అధికారంలో ఉండి 3 స్థానాలకు ఎన్నికలు జరుగుతూ ఉంటే 2 స్థానాలు వదిలిపెట్టి ఒక్క స్థానానికే పరిమితం అయి ఉండడం, అది డెఫినెట్ గా మరి భయపడి పోటీ చేయట్లేదో లేకపోతే నాకు తెలియదు. కానీ నేనేమంటున్నంటే భారతీయ జనతా పార్టీ డెఫినెట్ గా గెలుస్తా ఉంది. మరి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున మేము ముందుంటాము. రేపొద్దున ఆల్టర్నేటివ్ గా కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేటివ్ గా, ఎందుకంటే ఆయన సహనం కోల్పోయి రకరకాల మాట్లాడవచ్చు, రకరకాలుగా చెప్పొచ్చు. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే రేపు ఆల్టర్నేటివ్ గా భారతీయ జనతా పార్టీ అవతరిస్తా ఉంది. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది. దీన్ని తెలంగాణ ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. వాళ్ళు ఎందుకంటే 6 గ్యారెంటీలు కానీ, రుణమాఫీ కానీ, 400 అంశాలు ఇవన్నీ కూడా పక్కన పెట్టి రాజకీయ అంశాలు తీసుకొస్తున్నారు ఈ ప్రచారంలో తప్పితే వేరే ఈ 13 అంశాల్లో 5 అంశాలు టచ్ చేసి 6 గ్యారెంటీలు ఇంకా చాలా ఉన్నాయి. అన్ని అంతరైన భయంతో వీరు ప్రచారాన్ని కూడా పోట్లేరు, తర్వాత వీళ్ళు ఎన్నికల్లో కూడా పోటీ చేయట్లేదు. కాబట్టి మనందరం గమనించవచ్చు. డెఫినెట్ గా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు